నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని నివాస ప్రాంతాలలో నివసించే ప్రవాస బ్యాచులర్లు ఎవరైతే ఉన్నారో వారిపైన కువైట్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముందస్తు చర్యలలో భాగంగా మేము వారికి నోటీసులు జారీ చేస్తూ ఉన్నా పట్టించుకోకపోవడంతో వాళ్ళ ఇళ్లకు కరెంటు నిలిపివేస్తూ ఉన్నామని చెప్పి మున్సిపాలిటీ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కువైట్లోని కువైటీ ప్రజల మధ్య నివసిస్తూ ఉన్న ప్రవాస బ్యాచులర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించి చాలా మంది కువైటీలు మున్సిపాలిటీకి అయితే ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. మా ఇళ్ల మధ్య ప్రవాస బ్యాచులర్లు నివసిస్తూ ఉండడంతో తమకు ఇబ్బందిగా ఉందని, దయచేసి వారిని వేరే ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. తాజాగా కువైట్లోని మున్సిపాలిటీ అధికారులు పర్వానియా గవర్నరేట్లోని ఇంజనీరింగ్ ఆడిట్ మరియు ఫాలో విభాగం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించింది. కువైట్ మున్సిపాలిటీ ప్రజా సంబంధాల విభాగం ఈ విషయాన్ని తెలిపింది. అలాగే కువైట్లోని ఫిర్దోసు ప్రాంతంలో 16 ప్రవాసుల ఇళ్లకు విద్యుత్ నిలిపివేశారు. అవి బ్యాచులర్ల గృహాలని చెప్పేసి గృహ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిపింది. అలాగే మేము వాళ్లకు విద్యుత్ కట్ చేసే ముందు ఆ యొక్క ఇంటి యజమానులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాము. అవసరమైన చర్యలు అమలు చేయడానికి ముందు ప్రత్యేక తనిఖీ బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించిందని చెప్పి మున్సిపాలిటీ గుర్తు చేసింది. మేము ముందుగానే నోటీసులు ఇచ్చాము, ఇక్కడ నుంచి ఖాళీ చేయమని చెప్పాము. అప్పటికి కూడా వాళ్ళు ఖాళీ చేయకపోవడంతో అయితే 16 ప్రవాస బ్యాచులర్ల ఇళ్లకు కరెంటు కట్ చేశామని చెప్పేసి మున్సిపాలిటీ ప్రకటించింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.